హాయ్ గాయ్స్, నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గాయ్స్, ఈరోజు వీడియోలో అయితే మనం సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా ఫోర్త్ T20 ప్రివ్యూ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఇండియా అయితే కొంచెం ఎడ్జ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో 2-1తో లీడ్లో అయితే ఉన్నారు. సో ఈ సిరీస్ని అయితే సీల్ చేయాలని చూస్తారు ఫ్రెండ్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఈ మ్యాచ్ అయితే వాండరర్స్ స్టేడియంలో అయితే జరగబోతుంది ఫ్రెండ్స్. జోహానస్బర్గ్లోని వాండరర్స్ స్టేడియంలో అయితే. సో ఇక్కడ నార్మల్గా పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఒక మంచి బ్యాటింగ్ సర్ఫేస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సిమిలర్ టు సెంచురియన్ అని చెప్పుకోవచ్చు. మంచి బౌన్స్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వికెట్ మీద ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ చూసిన ఆల్మోస్ట్ 175 అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ అయితే తీసుకొని ఆలోచిస్తాడు ఫ్రెండ్స్. ఎందుకంటే మంచి టార్గెట్ ఒకవేళ సెట్ చేయగలిగితే కొంచెం ప్రెషర్ అయితే ఉంటుంది డెఫినెట్లీ ఈ చేజింగ్ టీం మీద. మరియు వర్షం ఆటంకం ఏం రాకపోవచ్చు ఫ్రెండ్స్. సో మ్యాచ్ అయితే సాఫీగా అయితే జరగవచ్చు. మరియు టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో లాస్ట్ మ్యాచ్లో అయితే ఒక నర్వ్ ర్యాకింగ్ విన్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో లాస్ట్లో కొంచెం ఇదైతే వదిలేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ని కొంచెం లాస్ట్లో అయితే కష్టమైతే చేసుకున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ టీమిండియా చూసుకున్నట్లయితే మాత్రం కానీ ఒక వెల్ రౌండెడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీమిండియా నుంచి. ఎస్పెషల్లీ తిలక్ వర్మ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అద్భుతమైన షాట్స్ అయితే ఆడాడని చెప్పవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా అయితే ఆడాడు. ఒక మంచి సెంచరీ కూడా అయితే కొట్టాడని మనకు అందరికి తెలిసిందే. తన స్ట్రోక్ మేకింగ్ కావచ్చు, తన ఎబిలిటీ కావచ్చు ఫ్రెండ్స్ యాక్సెలరేట్ చేయడానికి సో అవుట్ స్టాండింగ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. తిలక్ వర్మ మాత్రం లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే సో కొంచెం బ్యాటింగ్లో కొలాప్స్ అయినా సో తిలక్ వర్మ వల్ల అయితే సేవ్ అయితే అయ్యారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీమిండియా మాత్రం. ఇక్కడ చూసుకున్నట్లయితే మరియు ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా చాలా మంచిగా అయితే ఆడాడు చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో రీసెంట్గా కొంచెం ఫామ్ బాగాలేదని వస్తున్నా. సో ఈ మ్యాచ్లో అయితే చాలా మంచిగా అయితే ఆడాడని చెప్పు ఫ్రెండ్స్. ప్రీవియస్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే ఒక మంచి 50 runs నాక్ అయితే ఆడాడు. సో ఈ మ్యాచ్లో కూడా మంచిగా ఆడాలని చూస్తాడు ఫ్రెండ్స్. సో కొంచెం ఎక్స్టెండ్ చేయాలని చూస్తాడు తన స్టే అట్ ద క్రీజ్ని. ఎందుకంటే జస్ట్ 50 runs అయితే కొట్టాడు లాస్ట్ మ్యాచ్లో. సో ఇంకొంచెం ఒక 70 odd 80 odd కొట్టాలని అయితే చూస్తాడు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో చూసుకున్నట్లయితే. చేంజెస్ విషయానికి వస్తే మేబీ ఆవేష్ ఖాన్ రావచ్చు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో తిరిగి. ఎందుకంటే కొంచెం మంచిగా ఉంటుంది కాబట్టి పేసర్స్కి ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే సో వాళ్ళైతే లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో కొంచెం మార్కో యాన్సన్ వాళ్ళకి ఇది కల్పించిన వాళ్ళైతే ఓడిపోయారు ఫ్రెండ్స్. మెయిన్గా టాప్ ఆర్డర్ వాళ్ళకైతే పర్ఫామ్ అయితే చేస్తలేదు ఫ్రెండ్స్. మెయిన్గా లాస్ట్ మ్యాచ్లో మంచి స్టార్ట్స్ వచ్చిన అందరికీ సో యూటిలైజ్ అయితే చేసుకోలేకపోయారు ఫ్రెండ్స్. క్యాపిటలైజ్ అయితే చేసుకోలేకపోయారు. మార్కో యాన్సన్ ఒక్కడే కొంచెం బ్రైట్ షైనింగ్ స్టార్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ మ్యాచ్లో చాలా మంచిగా ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అండర్ ప్రెషర్ అయితే అద్భుతంగా అయితే పర్ఫామ్ చేశాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక మంచి ఒక బౌలింగ్ ఆల్రౌండర్లో అయితే తయారవుతున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మార్కో యాన్సన్ సౌత్ ఆఫ్రికాకి మాత్రం ఇక్కడ చూసుకున్నట్లయితే. సో ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలవాలంటే వాళ్ళ బ్యాటర్ స్టెప్అప్ కావాలి ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ బౌలర్స్ నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ బ్యాటర్స్ స్టెప్అప్ కావాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మెయిన్గా సీనియర్ బ్యాటర్స్ మార్క్రమ్ మరియు మిల్లర్ లాంటి బ్యాటర్స్. మరియు ప్లేయింగ్ లైన్ చూసుకుంటే ఏమాత్రం చేంజెస్ అయితే ఉండకపోవచ్చు ఫ్రెండ్స్. సేమ్ ప్లేయింగ్ లైన్ ఉంటే ఎందుకంటే ఇది లాస్ట్ మ్యాచ్ కాబట్టి డూ ఆర్ డై సిచ్యువేషన్ కూడా కాబట్టి. మరియు ఫేవరెట్స్ విషయానికి వస్తే ఇండియాకి ఎడ్జ్ ఇస్తారు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో కూడా. ఎందుకంటే కొంచెం మంచిగా పర్ఫామ్ చేసి అయితే వస్తున్నారు కాబట్టి. సో మీరేమంటారో కింద కామెంట్స్ అయితే తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.